యేసుక్రీస్తు ప్రభు వారిని జన సమూహములు వెంబడించేవి. ఈ జన సమూహాలలో ప్రాముఖ్యంగా 4 గుంపులు ఉన్నాయి. 1 తిండి కోసం ప్రభువుని వెంబడించే గుంపు, 2 స్వస్థతల కోసం ప్రభువుని వెంబడించే గుంపు, 3 ఆయన వాక్యాన్ని విని మారు మనసు పొందడానికి ప్రభువుని వెంబడించే గుంపు, 4 ఆయన మాటల్లో ఆయన పనుల్లో ఏ తప్పు జరుగుతుందో చూసి ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయనను కొట్టి చంపాలని ఆయనను వెంబడించేటువంటి గుంపు. ఆనాడు ఈ 4 గుంపులు ఉన్నాయి, ఈనాడు కూడా ఈ 4 గుంపులు ఉన్నాయి. తిండి కోసం ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారు, స్వస్థతల కోసం ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారు మేలు పొందిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభు కోరుకునేది ఆయన వాక్యాన్ని విని మారు మనసు పొంది ఆయనను వెంబడించేటువంటి వారు ఎవరున్నారో వారిని ప్రభువు కోరుకునేది. ఇక 4వ గుంపు ఉంది. వీళ్ళు ప్రభు దగ్గర దేవుని వాక్యంలోని ఏ తప్పు దొరుకుతుందా అని ఆయన దగ్గరికి వచ్చి ఆ తప్పులను బట్టి క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, వాక్యాన్ని విమర్శించడానికి ప్రయత్నించేటువంటి వారు. ఈ 4 గుంపులు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. నువ్వే గుంపులో ఉంటావు?